ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గురించి తెలుసుకుందాం. విద్యాసాగర్ కలకత్తాలో సంస్కృత కళాశాలను నిర్మించారన్నమాట. కలకత్తా సంస్కృత కళాశాల ప్రధానంగా చేసింది విద్యాసాగర్. పండిట్, రిఫార్మర్ ఆఫ్ ఇండియా, ఛాంపియన్ ఆఫ్ ఉమెన్ అనే బిరుదులు కూడా ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ పొందారన్నమాట. ఇతను నడిపిన పత్రిక పేరు సోంప్రకాష్, బెంగాలీలో జరిగేది అనమాట. సోంప్రకాష్ అనే పత్రికని ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ నడిపేవారు అనమాట. విద్యాసాగర్ బెంగాల్ ఆధునిక గద్యానికి పితామహుడు అనమాట. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ బెంగాల్ యొక్క ఆధునిక గద్యానికి పితామహుడు. ఈయన బెంగాలీ ప్రాథమిక వాచకాన్ని కూడా రూపొందించారు. ఇతను రాసిన బోర్నో పరిచయ్ అనే పుస్తకం బెంగాలీ అక్షరాలు నేర్చుకోవడానికి పరిచయ పుస్తకం ఉపయోగపడుతుంది. ఉపక్రమోనిక, వ్యాకరణ కౌముది అనే 2 గ్రంథాలను కఠినమైన సంస్కృత వ్యాకరణాన్ని కాళిదాసు అభిత సులభంగా అర్థం చేసుకోవడానికి కూడా బెంగాల్ భాష రచించారు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. సాంఘిక సంస్కరణలో బాలిక విద్య కోసం జాన్ ఎలియంట్ డ్రింక్ వాటర్ ఆది సాయంతో కోల్కతాలోని 1849లోనే ఏర్పరిచిన బెతూనే పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యుడిగా, సెక్రటరీగా ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఉండేవన్నమాట. హిందూ మహిళా పాఠశాలను మార్చి బెతూనే పాఠశాలగా ఏర్పాటు చేయగా ఇది తర్వాత కాలంలో కళాశాలగా మార్పు చెంది భారతదేశంలోనే కాకుండా ఆసియాలోని మొదటి మహిళా కళాశాలగా పేరు పొందింది. భారతదేశంలో మొదటి మహిళా గ్రాడ్యుయేట్ అయిన కాదమ్మిని గంగూలీ ఈ కళాశాల నుంచి పట్టా పొందారు. వితంతు పునరుజ్జీవాన్ని, పునర్వివాహ సొసైటీని బెంగాల్లో ప్రారంభించారు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అనమాట. ఫలితంగా జేపీ గ్రాంట్ వితంతు పునః బిల్ ప్రవేశపెట్టారన్నమాట. 1856లో చేసిన హిందూ వితంతు పునః చట్టం కూడా ఇతని కృషి ఫలితమే. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కృషి ఫలితంతో వితంతు పునర్వివాహ చట్టం వచ్చిందన్నమాట. ఇతను దేశంలో మొదటి వితంతు పునర్వివాహాన్ని 1850లో కలకత్తాలో జరిపించాడు. ఇతడు అనేక బాలబాలికల పాఠశాల కూడా స్థాపించారన్నమాట ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. బాల్య వివాహాలు, బహుబాల్యత్వానికి వ్యతిరేకంగా పోరాడాడు. సుమారు 20 సంవత్సరాలు నందన్, జార్ఖండ్ అడవుల్లో సంతాల తెగలతో గడిపారన్నమాట. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ సుమారు 20 సంవత్సరాలు సంతాల తెగలతోటి జార్ఖండ్ అడవుల్లోనే ఉన్నారన్నమాట. ఈ విధంగా ఈశ్వర్ విద్యాసాగర్ అంతా కృషి చేశారు భారతదేశానికి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.